ఇది నిన్నో ఏమో ఈరోజో అన్వేషణ దాని నుంచి ఒక వీడియో రిలీజ్ చేశారు. అదేంటంటే ఎవరెవరు ఉన్నారు ఈ భయ్యా సన్నీ యాదవ్ కానీ, ఇమ్రాన్ కానీ, లేకపోతే వాళ్ళు పారిపోయారు, హర్ష సాయి వీళ్ళు పారిపోయారు, వీళ్ళు ఎక్కడున్నారో నాకు తెలుసు, నేను ఆధారాలతో సహా చూపిస్తాను, నేను వీడియో చూపిస్తాను అన్నట్టు కూడా చెప్పారు ఈ ముగ్గురు గురించి. అండ్ ఇంకొకటి ఏమన్నాడంటే ఆయన, మనీ లాండరింగ్ ఒక పెద్ద ఎత్తున జరిగింది, అందుకే ఇందులో ఏసీబీ ఈడీ అన్నీ ఇన్వాల్వ్ అయ్యాయి అని కూడా అని అన్నారు. తెలుసా, మీకు ఐడియా ఉందా ఇది? విన్నాను. ఈడీ వస్తే కానీ ఈడీకి బుద్ధి రాదు అని కోణంలో చెప్పినట్టున్నాడు. బట్ ఈడీ ఎంటర్ అయిందా లేదా అనేది మరి నాకు అంత ధృవీకరించేంత ఇది లేదు. ఏసీబీకి సంబంధం లేదు నాకు తెలిసి. ఈడీ అంటే ఆర్థిక నేరాలకు సంబంధించి మనీ లాండరింగ్ అయితే ఈడీ వస్తుంది. ఏసీబీ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరన్నా తప్పు చేస్తే, ఎందుకంటే ఆయన ఒక బోర్డు మీద రాసి మరీ చెప్పారు అనమాట, ఏబిసి అట్లా రాసి మరీ చెప్పారు, అందుకు అడుగుతున్నాను. ఏబీసీ కాదు, ఏబీసీ వేరు, ఏసీబీ వేరు. సో అయి ఉండొచ్చు. కానీ వాళ్ళు పారిపోవడం అనేది ఏమో నాకు తెలీదు. ఇంకోటి ఏంటంటే పోలీసులు వాళ్ళకి శ్రీముఖాలు పంపించారా, రమ్మని అటెండ్ అవ్వమని చెప్పారా, ఎప్పుడు రమ్మని చెప్పారు, ఈ డీటెయిల్స్ కూడా మనకి ఇంకేం చెప్పలేదు. ఎందుకంటే వీళ్ళని చెప్పారు కదా పలానా రమ్మని చెప్తున్నట్టుగా ప్రకటనలు వస్తున్నాయి కదా మీడియాలో. బట్ వీళ్ళని పిలిచినట్టుగా మనం అక్కడ ఇంకా చూడట్లేదు. సో వాళ్ళు కూడా ఇంకా ఆల్రెడీ దీంట్లో నలుగున్నారు కాబట్టి, దీంట్లో డక్కాముక్కీలుగా తినున్నారు కాబట్టి ఏది లీగల్ ఏది ఇల్లీగల్ అనేది చూసుకునే ఉంటారు కొంతమంది నాకు తెలిసి. చూసుకొని వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ దీంట్లో చాలాసార్లు చేస్తున్నారు కాబట్టి, ఆల్రెడీ 2-3 కేసులు ఉన్నప్పుడు వాళ్ళ మీద అది వేరే ఉంటుంది తీవ్రత. సో చూడాలి.